విజయనగరం జిల్లాలో కొత్తవలస పంచాయతీ పరిధిలో ఉన్న రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. జనసేన నాయకుడు ఒబ్బిన సన్యాసి నాయుడు ఈ సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న కాలనీలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలని ఇప్పటికే 3 సార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే ఎమ్మెల్యే కోళ్ళ, ఎంపీ అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలు, దుర్వాసనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత 2 వారాలు బట్టి మనం గ్రీవెన్స్ 2 సార్లు 3వ సారి వచ్చాము. అలాగే ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, ఎంఆర్ఓకి, ఎండిఓకి, అలాగే డిప్యూటీ కలెక్టర్కి అందరికీ కూడా మనం ప్రజాప్రతినిధులకి, అధికారులకు కూడా మనం విన్నపాలు ఇచ్చాము. మరి విన్నపాలే వాళ్ళందరూ అంగీకరించి మనకి వెంటనే రేపటి నుంచి చెత్త డంపింగ్ ఆప్యమని చెప్పి కరెక్ట్గా చెప్పారు. ఆపడమే కాదు, ఇమ్మీడియట్లీ వారం లోపు కానీ ఈ డంపింగ్ యార్డ్ని ఏదైతే స్థలం కేటాయించి తరలించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అధికార యంత్రాంగాన్ని ఈ ప్రజాప్రతినిధుల్ని హెచ్చరిస్తా ఉన్నాం.